సాయిరామ్. మనం కర్మయోగం చెప్పుకుంటున్నాం. నిన్న కొద్దిగా డిస్టర్బెన్స్ వలన ఒక్క శ్లోకమే చెప్పగలిగాం. ఏదవని ఇప్పుడు నిన్న 11వ శ్లోకం వరకు వచ్చాం. అంటే కర్మయోగంలో 11 శ్లోకాలు కంప్లీట్ అయ్యాయి. ఈరోజు 12, ఈ 11వది మనకు చెప్తూ 12, 13 చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. అయితే ఈ కర్మయోగంలో దేవతల గురించి కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. ఏంటంటే భగవంతుడు సృష్టించిన వాళ్ళే వీళ్ళందరూ. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఈ దేవతలు, అమ్మవాళ్ళు, వీళ్ళందరూ ఆయన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళందరికీ ఎవరి డ్యూటీ? బ్రహ్మ తాలూకా డ్యూటీ బ్రహ్మది, ఆ తర్వాత శివుడిది, విష్ణుది, ఎవరు తాలూకా పనులు వాళ్ళకి ఇస్తూ, అలాగే సూర్యుడిని కూడా సృష్టించు, చంద్రుడిని కూడా సృష్టించి, ఈ సమస్తం ఒక ప్లానింగ్ ప్రకారం ఆయన చేసి, ఇది సృష్టిని కూడా ఆయనే స్థాపించి, ఇది ఎలా రన్ చేయాలి, ఎలా అయితే దీన్ని చక్కగా ఉంటుంది, మానవులుగా సృష్టించాడు, దేవతలని సృష్టించాడు, రాక్షసులను సృష్టించాడు, వాళ్ళది వేరు వీళ్ళది వేరు. అలాగే మానవులకు అంటే ఈ మానవలోకంలో ఈ మానవుల్ని సృష్టిస్తూ, ఈ మానవులకి తన సొంతంగా చేసుకోవడానికి బుద్ధిని ఉపయోగించి, జ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఒక మంచి మార్గంలో వెళ్ళడానికి అవకాశం కల్పించాడు. ఈ అవకాశాన్ని మనం వినియోగించుకొని భగవంతునిలో చేరుటకు మనం ప్రయత్నించాలి. అయితే ఇది ఎలా? దాని గురించే ఈ గీత అన్నది మీరు మీ తాలూకా బుద్ధిని ఎలా మార్చుకుంటారు. మనసు అన్నది అది చాలా కష్టమైన పని. దాన్ని కంట్రోల్ చేసుకోవడం, ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవడం, ఇవన్నీ మామూలు మాట కాదు. దానికి ఎంతో సాధన ఉండాలి. ఆ సాధన ద్వారా మీరు చేయాలి. ఆ సాధన ద్వారా మీరు ఏదైనా కంట్రోల్ చేసుకోగలరు. అయితే దీనికి ఏంటి నియమాలు? ఎలా మీరు కంట్రోల్ చేసుకోగలరు? ఎలాగా ఒక మంచి మార్గానికి చేరుకోగలరు? ఇప్పుడు కర్మలు చేసుకుంటూ మళ్ళీ కర్మలు చేసుకుంటూ ఈ అంటే మీ బుద్ధిభావంతో, మీ ఇంద్రియాలతో భోగాలను అనుభవిస్తూ, ఆనందాన్ని అనుభవిస్తూ భగవంతునిలో చేరుటకు మీరు ఎప్పుడూ ప్రయత్నించడం లేదు. అది ఏ విధంగా చేరాలి? మీకు ఈ కర్మలు చేస్తూ కొత్తగా మళ్ళీ కర్మలు మీరు చేస్తూ, ఈ పూర్వజన్మంలో ఉండే కర్మలు ఈ జన్మకు ఫార్వర్డ్ అవుతుంటాయి. ఈ జన్మలో ఉన్న కర్మలు మళ్ళీ నెక్స్ట్ జన్మకి వెళ్ళాలి. అయితే ఈ జన్మలో ఏవైతే కర్మలు చేసుకున్నావో లాస్ట్ జన్మ తాలూకాదే అది రికవరీ అవుతుంది. ఇది రికవరీ అవుతుండగానే మళ్ళీ కొత్తగా నువ్వు అందులో యాడ్ అయిపోతున్నాయి. అది యాడ్ అవ్వకుండా దాన్ని మైనస్ చేస్తూ ఉంటే మీరు మామూలుగా వెళ్ళగలరు. కానీ అది యాడ్ అవ్వట్లేదు. ఇట్ ఈజ్ అంటే ఈ జన్మలో మీరు చేస్తున్న అకర్మలు అవి ఇందులో యాడ్ అయిపోతున్నాయి. ఏదైతే మీరు కర్మానుసారం మీరు లాస్ట్ జన్మ నుంచి ఈ జన్మకు మీరు తెచ్చుకున్నారో ఇట్ షుడ్ బి మైనస్. కానీ మైనస్ అవ్వకముందే మళ్ళీ ప్లస్ అయిపోతుంది. ఇది మీ తాలూకా ఏదైతే స్పాన్ ఉందో మీ తాలూకా లైఫ్ స్పాన్లో లాస్ట్కి వెళ్ళేసరికి ఏంటవుతుందంటే అది ఇంకా ప్లస్గా ఏర్పడుతుంది. ప్లస్ అయిపోతుంది.
ఈ అయిపోవడం మళ్ళీ నెక్స్ట్ జన్మకి ఇది మళ్ళీ ఫార్వర్డ్ అవుతుంది. అప్పుడు ఏంటవుతుంది, మీరు మానవ జన్మ ఎత్తుతారా, లేకపోతే జంతు జన్మ ఎత్తుతారా, పక్షి జన్మ ఎత్తుతారా, వృక్ష జన్మ ఎత్తుతారో ఏంటెత్తారు అన్నది ఎలాగా మీ కర్మానుసారం మీకు వస్తుంది. మీరు అంటే ఈ జన్మలో మీరు తెచ్చుకున్న కర్మలు దాని ప్రకారం మళ్ళీ అది నిర్ణయం అవుతూనే ఉంటుంది. ఇది సృష్టి రహస్యం. ఈ సృష్టిని ఆయనే పెట్టారు. సరే, దీని గురించి నేను నిన్న 11వ శ్లోకం ఏం చెప్పాడంటే దేవతల గురించి చెప్పాం. ఆయన దేవాన్ భావయత అనేసి అక్కడ దేవాన్ భావయతానేన తే దేవ భావయ అంతువహ పరస్పరం భావయంత శ్రేయ పరమవాస్యద్ధ అనేసి అక్కడ నిన్న ఆయన చెప్పాడు. అయితే దీని తాలూకా అర్థం ఏంటంటే దేవాన్ అంటే దేవతలు, దేవాన్ భావయత అంటే ఆ దేవతలు సంతృప్తి చెందిన వాళ్ళు సంతృప్తి చెందాలి అంటే నువ్వేం చేయాలి, యజ్ఞాలు చేస్తే కానీ వాళ్ళు సంతృప్తి పడరు. మీరు యజ్ఞము చేయి దేవతలు సంతృప్తి పరిచినచో ఆ దేవతలు మీకు ఏంటెత్తారో వాళ్ళు తృప్తిపరుస్తూ వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతూ మీకు వాళ్ళు వర్షాన్ని కురిపిస్తారు. ఆ తర్వాత ప్రకృతిని మారుస్తారు. ఆ తర్వాత వాళ్ళు చేసిన ఏంటంటే ఇదంతా రొటేషన్. మీరు ఒక్కటే ఆలోచించండి, మానవుడిగా మనం పుట్టిన తర్వాత మనకి ఏంటి జరుగుతుంది, మన రొటేషన్లో మనం ఏంటి ఉన్నాం. ఎప్పుడైతే మనం కొద్దిగా జ్ఞానం వచ్చిందో దాంతో మనకి ఏంటి వస్తుంది అంటే ప్రకృతిని చూస్తున్నాం. ప్రకృతితో మనకి ఏంటి వస్తుంది, ప్రకృతితో మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి. ప్రకృతి ఇన్ కేసు ప్రకృతి లేకపోతే మనకి ఇంకా అవ్వదు. ప్రతి చెట్టు ఆక్సిజన్ ఇస్తుంది, ఆ ఆక్సిజన్నే మనం పీలుస్తున్నాం. ఇది ప్రకృతి ఎవరు ఇచ్చారు, భగవంతుడే. అయితే ఇక్కడ దేవతలు ఏంటంటే వీళ్ళందరూ మీడియేటర్స్. వీళ్ళని సంతృప్తిపరిచినచో ఎలాగ సంతృప్తిపరుస్తావు, నువ్వు యజ్ఞముల ద్వారా పూజల ద్వారా దీని ద్వారా వాళ్ళకేమో సంతృప్తిపరిచినచో మీకు వర్ష రూపంలో వర్షాన్ని కురిపిస్తూ ఎప్పుడైతే వర్షం వచ్చిందో ఎక్కడైతే అంటే మానవ జీవితానికి ఏంటి కావాలి, నీరు కావాలి, గాలి కావాలి. ఈ గాలి నీరు అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మానవ జీవించడానికి ఆహారం కావాలి, ఆహారం కూడా కావాలి, ఇది కూడా కావాలి. అయితే ఈ మూడు కల్పించింది ఎవరు, దేవతలే. ఆ దేవతలు కల్పించడంతో అదే కానీ వర్షం పడకపోతే పంటలు పండవు, అదే కానీ పంటలు పండకపోతే మనకు ఆహారం దొరకదు, అన్నం దొరకదు. ఆహారం దొరకకపోతే మనకి జీవన విధానం లేదు. దీస్ ఆర్ ఆల్ లింక్స్. ఆ లింక్ ద్వారా మనం వెళ్తున్నాం. అందు గురించి ఈ లింక్ ఎక్కడైనా తెగిపోకుండా జాగ్రత్తగా మన మానవ జీవితాన్ని మనం సార్థకం చేసుకోవడానికి మనం ట్రై చేసుకోవాలి. ఇక్కడ దేవతలను సంతృప్తిపరచాలి అంటే యజ్ఞాలు చేయాలి, వేదాలు చదవాలి, ఆయన గురించి చేయాలి, పూజలు చేయాలి, పెద్ద పెద్ద యజ్ఞం చేస్తూ ఉండాలి, హోమం చేయాలి. అంటే ఇవన్నీ నువ్వు చేస్తే కానీ నీకు వాళ్ళు తృప్తి పడరు. వాళ్ళకి మనకి పరస్పరం ఒక కనెక్షన్ ఉంది. ఏంటి కనెక్షన్ అంటే ఇదే కనెక్షన్. ఈ కనెక్షన్ లేకపోతే వాళ్ళు మన మీద దయ చూపరు. మనం అది ఎప్పుడైతే వచ్చిందో మనం
యజ్ఞాలు కానీ యాగాలు కానీ ఇవన్నీ చేస్తూ ఉండి వాళ్ళని తృప్తిపరిచినట్లయితే మనకి వర్ష రూపంలోని, గాలి రూపంలోని, నీరు రూపంలోని, అగ్ని రూపంలోని వాళ్ళు ప్రతిదీ మనకి వేడి కూడా కావాలి. ఇవేంటి పంచభూతాలు. ఈ పంచభూతాలు సృష్టించింది ఆయనే. వాళ్ళ ద్వారా మనకి అన్నీ వస్తున్నాయన్నమాట. ఇది మనకి 11వ శ్లోకంలో వస్తూ 12వ శ్లోకంలో అయితే 10వ శ్లోకంలో ఏంటి, ఈ యజ్ఞం ద్వారా మీరు దేవతల్ని తృప్తిపరచండి, ఆ దేవతలు మిమ్మల్ని అనుగ్రహించి మీకు పరస్పరం అనుగ్రహిస్తే ఏంటి, వాళ్ళు మీకు వర్ష రూపంలో మీకు అన్నీ ప్రసాదిస్తాడు. అంటే ప్రకృతికి ఏంటి కావాలి, మనిషికి ఏంటి కావాలి, ఇవి ఏంటి కావాలి, మనకి ఏంటేంటి అవసరమో అవన్నీ వాళ్ళు సమకూరుస్తారు. ఇది 11వలో చెప్పాడు. అప్పుడు మీరు మంచి శ్రేయస్సు పొందగలరు. అది అయితే నెక్స్ట్ 12వలోకి వచ్చి ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవా దాస్యంతే యజ్ఞ దాస్యంతే యజ్ఞ అన్నాడు. తైర్దత్తాన ప్రదాయైభ్యో భుక్తేస్తేన ఏవ సహా. ఎంత చక్కగా చెప్పాడో చూడు. యజ్ఞభావిత అంటే యజ్ఞం ద్వారా సంతృప్తి చెందిన, ఎవరు యజ్ఞం ద్వారా సంతృప్తి చేస్తారు, దేవతలు. అయితే ఈ యజ్ఞం ద్వారా సంతృప్తి చెందిన అంటే దేవతలు ఆ తర్వాత ఇష్టములైన భోగములను నిశ్చయముగా ప్రసాదించెదరు. ఎవరు ప్రసాదిస్తారు, దేవతలు ఏంటి ప్రసాదిస్తారు, మీకు ఏంటి కావాలి, మీ భోగాలు, మీ జీవన ఆధారానికి ఏంటేంటి కావాలో అన్నీ వాళ్ళు మీకు సప్లై చేస్తారు. దట్ ఈజ్ దైర్ డ్యూటీ. కానీ మీరేం చేయాలి అంటే యజ్ఞం ద్వారా సంతృప్తి పరచాలి వాళ్ళకి. లేదు నాకు అవసరం లేదు అంటే వాళ్ళు ఏమెవరు, నీ పని ఇంతే సంగతిలో. అయితే వాళ్ళు సమకూర్చింది ఏదైతే నీకు సమకూర్చారో ఆ దేవుళ్ళచే ఇవ్వబడిన భోగాల్ని అవి ఏం చేస్తావు నువ్వు ఒక్కడమే కాదు, సమస్తం మొత్తం అందరికీ నువ్వు చెయ్యాలి. ఆ తర్వాత ఏదైతే భోగాలు నీకు ఇచ్చాడో అది భగవంతునికి ఆరాధనగా చెయ్యాలి. ముందు నివేదన చెయ్యాలి. భగవంతుడా నువ్విచ్చింది ఇది, నీతోనే ఇదంతా ఉంది, నీకు నేను అర్పిస్తున్నాను అనేసి ముందు ఆయనకి అర్పిస్తూ తర్వాత మనం భుజించాలి. ఆ తర్వాత ఇది మనమే కాకుండా అందరూ చక్కగా సర్వేజన సుఖనోభవంతు, అందరూ సుఖంగా ఉండాలని, అందరికీ సుఖంగా ఉండాలని మనం కూడా ప్రార్థిస్తూ ఉంటూ మనకి ఏదైతే కలిగిందో అది ఇస్తూ ఉండాలి. అప్పుడు అది ఒక మోక్షం కింద వస్తుంది. అదే ఇక్కడ చెప్పాడనమాట. ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవ దాస్యంతే అంటే ప్రసాదించెదరు. ఎవరు ఇష్టములైన భోగములను దేవతలు ప్రసాదించెదరు. ఎలా ప్రసాదిస్తారు, వాళ్ళని సంతృప్తి పొందినచో, వాళ్ళు సంతృప్తి చెంది దే విల్ సప్లై ది మెటీరియల్. అంటే ఫర్ లివింగ్, నీవు జీవించడానికి ఏంటి కావాలి అన్నది వాళ్ళే ప్రసాదిస్తారు. ఏంటి కావాలి నీకు జీవించడానికి? అన్నం కావాలి. ఆ తర్వాత వివిధ రకాలైన కాయగూరలు చేస్తున్నారు. గాలి, ఉష్ణం, సూర్యుని ద్వారా మీకు
ఉష్ణం కలుగుతుంది, చంద్రుడు చల్లదనం కలుగుతుంది. మీకు ఏం కావాలంటే అవన్నీ మీకు దొరుకుతున్నాయి. ఆ తర్వాత అది కాక ఎవరైతే మాంసాహారులో వాళ్ళకు కూడాను తగిన రీతిగా వాళ్ళకు కూడాను ఇస్తున్నాడు. కొన్ని పక్షి రూపంలో ఇస్తున్నాడు, కొన్ని జంతువుల రూపంలో ఇస్తున్నాడు. ఇవి మీరు తినండి పర్వాలేదు అన్న భావనతో చేస్తున్నాడు. ఆ తర్వాత ఎవరైతే వెజిటేరియనో వాళ్ళకు కూడాను కాయగూరలని, పప్పులని, ఈ దినుసులని అవన్నీ పంట ప్రారంభంగా వాళ్ళు జ్ఞానం ద్వారా పంటను పండిస్తూ సుఖాన్ని, భోగాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఇది మహాశ్రేయస్కరమైంది. ఇది ఏంటంటే ఎవరైతే అది ఆశీర్వదించకుండా, ఎవరైతే ఈ భోగాలను అనుభవిస్తూ భగవంతుణ్ణి అర్పించకుండా తాను అంటే భగవంతుడు ఇచ్చినవి మొట్టమొదట అర్పించాలి, నివేదన చేయాలి. ఇన్ కేసు లేకుండా ఏదైతే ఉందో అది ముందు తినేద్దాం అనేసి ఎవరైతే ఈ తిండిపోతులు ఉంటారో, ఎవరైతే ఇలా తింటారో వాళ్ళు భగవంతుడు చెప్పాడు వాళ్ళు దొంగలు, వాడు మంచి గుణం కాదు, వాళ్ళలో మంచి భావన కూడా ఉండదు. వాళ్ళకు ఒకళ్ళకి ధర్మం చేద్దామని కూడా ఉండదు, ఒకరికి సహాయం చేద్దామని కూడా ఉండదు. అందుకే వాళ్ళకి ఏంటంటే దేంతో వాళ్ళకి సంబోధించాడు, చోరులు అంటే దొంగ భావన అనమాట. ఏదైతే భగవంతుడి దేవతలు మనకు అనుగ్రహించారో వాళ్ళు ఎలా ఉంచారో వాళ్ళకి సంతృప్తి పరిచింది మనకేమో ఏదైతే ఇచ్చారో దాని ద్వారా వీడు భోగాలను అనుభవిస్తూ భగవంతుని మర్చిపోతే అవ్వదు. భగవంతుని ధ్యానిస్తూ ఉండాలి, ఆ భగవంతుడు ఇచ్చిన భోగాలను నువ్వు అనుభవిస్తూ ఉండాలి. ఇంకొకరికి అనుభవించడానికి కూడా నువ్వు ఆఫర్ చేయాలి. అది లేకపోతే ఇంకా అవ్వదు. దాని గురించే ఇక్కడ అంటున్నాడు అనమాట. నువ్వే కాదు, అవసరమైన జీవన నీకు ఏదైతే అవసరమో అన్నీ భగవంతుడు నీకు కల్పిస్తున్నాడు, ప్రతిదీ నీకు కల్పిస్తున్నాడు. అవన్నీ నువ్వు చేస్తూ భగవంతుని కూడా నువ్వు ధ్యానిస్తూ ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతూ ఉండాలి. ఈరోజు ఇంత భోగాలతో మానవులు జీవిస్తున్నారు అంటే ఎవరి వలన జీవిస్తున్నారు? ఈ భోగాలు ఎవరి వలన నీకు కలుగుతున్నాయి? ఇవన్నీ నువ్వు సంపాదించింది కాదే. గాలి నువ్వు సంపాదించావా? నీరు నువ్వు సంపాదించావా? ఉష్ణం నువ్వు సంపాదించావా? ఏంటి నువ్వు సంపాదించావు? అవే కానీ లేకపోతే నీ సంపాదన ఏంటి అవుతుంది? నీ బిల్డింగ్లు ఎక్కడికి వెళ్ళిపోతాయి? నీ సోఫాలు ఎక్కడికి వెళ్ళిపోతాయి? నీ తాలూకు కార్లు ఎక్కడికి వెళ్తాయి? ఇవన్నీ నువ్వు సంపాదించ ఇదంతా భగవంతుడే. అవి లేకపోతే నువ్వేం చేయలేవు. ఇవన్నీ ఆయన ఇచ్చినవే. అందు గురించి ఆయన ఎప్పుడూ మనం కృతజ్ఞతాపూర్వకంగా ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉండాలి. అలా ప్రార్థించినప్పుడే మానవుడిగా నువ్వు జీవించగలవు. అప్పుడు నీ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోగలవు. ఎలా చేయాలి, ఏంటి, ఎలా ప్రార్థన చేయాలి, ఇవన్నీ నెక్స్ట్ శ్లోకాల్లో చెప్తారనమాట ఆయన. ఆ శ్లోకాలు కూడా మనం నమరేసుకుందాం. ఇప్పటి వరకు 12 శ్లోకాలు అయ్యాయి. 13వ శ్లోకం గురించి నేను రేపు ప్రారంభిస్తాను. దేని గురించి ఆయన చెప్తున్నాడంటే ఈ శరీర పోషణ కొరకు కర్మలు ఆచరించడం, ఎలా శరీర పోషణ గురించి నువ్వు కర్మలు చేస్తున్నావు కదా, అది ఎలాంటి కర్మలు చేయాలి అనేసి నెక్స్ట్ శ్లోకంలో చెప్తాడనమాట. అది రేపు అది రెడీగా ఉందాం. 13వ శ్లోకం 14వ శ్లోకం రేపు నేను చెప్తాను. సాయిరామ్. తప్పులుంటే క్షమించండి.